శివపురాణము 10వ రోజు నందికేశ్వర తీర్థం మరియు నందీశ్వరుడు. గురువర్య, నందికేశ్వర తీర్థం ఎక్కడ ఉన్నది? అక్కడ స్నానం చేస్తే వచ్చే ఫలమేమిటి? దానికి ఆ పేరెందుకు వచ్చిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించడం మొదలుపెట్టాడు కృష్ణశర్మ. రేవా నది తీరంలో కర్ణ అనే గ్రామం ఉన్నది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణమతి. అతని కుమారుడు కర్మసిద్ధుడు. జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరానికి వెళ్ళి తనువు చాలించాడు. కొడుకు కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూచుకుంటున్నారు. సుగుణమతికి కూడా వయసు పైబడింది, వృద్ధాప్యము వచ్చింది. ఒకరోజు కుమారుడిని కోడలిని పిలిచి, నాయనా, నా ఇల్లు ఇంతకాలము నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు. కనీసం కాశీనగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణానంతరము అస్థికలు గంగలో కలుపుతానని మాటిస్తే నేను నిశ్చింతంగా కన్నుమూస్తాను అన్నది. కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు. సుగుణమతి నిశ్చింతంగా ప్రాణాలు వదిలి పరమేశ్వరంలో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు మూటగట్టుకొని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు. అతడలా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుంట సంధ్యావందనాది కార్యక్రమం నిర్వహించి జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటలైంది. గ్రామాంతరం వెళ్ళిన గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఒక ఆవు ఉన్నది. దొడ్డిలో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పితకటానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలనే ఉత్సాహంతో దూడ ఎగురుతూ యజమాని కాలు త్రొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకొని దూడను 4 బాదాడు. తర్వాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడను చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము కొట్టుకుపోయింది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది. దూడ: అమ్మా, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటున యజమాని కాలు తొక్కాను. అది పొరపాటుని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించి ప్రయోజనం ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా. ఆవు: బిడ్డ, జీవులన్నీ కర్మకు ఆధీనములే. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగటము లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానము. మాయామోహితుణ్ణి అజ్ఞానం ఆవరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రునకు పుత్రశోకం కలిగించాలనుకుంటున్నాను. అప్పటికి గాని నా కసి తీరదు. దూడ: అమ్మ, పొరపడుతున్నావు. ఏ జన్మల చేసిన పాపమో ఈ జన్మల పశువులమై పుట్టాము. మళ్ళీ బ్రహ్మహత్య పాతకం ఎందుకు చేస్తావు? ఆవు: బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయం జయించినవాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు. బ్రాహ్మణ బాలుని చంపితే బ్రహ్మహత్య పాతకము అని కదా నీ భయం. ఏం పర్వాలేదు. బ్రహ్మహత్య పాతకం ఒక్కటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుని కొమ్ములతో పొడిచి చంపుతాను. అప్పుడు బ్రహ్మహత్య పాతకం వల్ల నా శరీరం అంతా నల్లగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. మళ్ళీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ విన్నాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్య పాతకం ఎలా తొలగిపోతుంది తెలుసుకోవాలని అనుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకటానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుడిని కాళ్లతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తుండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి హాహాకారాలు చేస్తున్నారు. ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నది తీరంలోని నందికేశ్వర తీరంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరం తెల్లగా మెరిసిపోతుంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు.
ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడికి ఎదురుగా వచ్చి, "ఎవరు నువ్వు?" అని అడిగింది. తన వృత్తాంతం చెప్పాడు కర్మసిద్ధుడు. "ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు. నేను గంగామాతను. నీ తల్లి లోకాలకు వెళ్తుంది" అన్నది. గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యం, తల్లి దివ్య శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థం అని పేరెందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో ఋషిక అనే బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నది తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తోంది. ఆ సమయంలో మూఢుడు అనే రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు. అవి భరించలేక ఆమె శంకర అపాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించటానికి ముందుగా నందీశ్వరుడు, తర్వాత శంకరుడు, తర్వాత గంగా వచ్చారు. గంగాదేవి ఆమెను చూసి, "నీకేం కావాలో కోరుకో" అన్నది. దానికి ఆమె, "ఓ గంగా భవాని, సంవత్సరంలో ఒక రోజున నేను స్నానమాడిన నదీ తీర్థంలో నీవు ఉండాలి" అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది. అంతేకాదు, విప్రకాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినాడు నందికేశ్వరుడు. కాబట్టి దానికి నందికేశ్వర తీర్థం అని పేరు వచ్చింది అంటూ వివరించాడు రత్నాకరుడు. నందీశ్వరుడు, "గురుదేవా, శివుని వాహనము నంది. ఇతని తల్లిదండ్రులు ఎవరు? ఇతని జన్మ వృత్తాంతమేది? మాకు తెలియజేయండి" అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శిలాదుడు. శిలాదుడికి సంతానం లేదు. సంతానం కోసం అతను చెయ్యని వ్రతం లేదు, ఆడని తీర్థం లేదు. అయినా ప్రయోజనం కలగలేదు. చివరకు విలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టు వీడలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి. ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి, "దేవదేవ, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, నాకు సంతానం లేదు. నా వంశం నిలబడటానికి అయోనిజుడైన కుమారుణ్ణి ప్రసాదించు. అతడు వేదాంగ విదుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుష్యు కలవాడు అయి ఉండాలి" అన్నాడు. శిలాదుని ప్రార్థన మన్నించి, "ఈశ్వరుడు, నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కానీ అల్పాయుష్కుడవుతాడు" అన్నాడు. శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకొని సంతానం కోసం యాగం చేయాలని సంకల్పించి యజ్ఞగుండాన్ని తవ్వుతున్నాడు. విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడ చక్కని రూపురేఖలు, అందచందాలు, శరీర సౌష్టము కలిగి ముద్దులు మూటగడుగుతున్న బాలుణ్ణి ఇంటికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు శిలాదుడు. ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దాం అనుకున్నారు. అప్పుడు అశీరవాణి, "ఋషివర్య, ఈ బాలుడు నీకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలుగజేస్తాడు. కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చెయ్యండి" అన్నది. ఆకాశవాణి చెప్పిన ప్రకారం బాలుడికి నందుడు అని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. బాలుడు ఏక సంతాగ్రహి కావటంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకొని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు. ఆ సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత సత్కారాల కుశల ప్రశ్నలు అయిన తర్వాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు మిత్రవరుణుడు. ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించటం ప్రారంభించారు. కుమారుడు వారి వద్దకు వెళ్ళి, "తండ్రి, మీ విచారణకి కారణమేమిటి?" అన్నాడు. ఇప్పుడు నందుడు తల్లిదండ్రులతో, "ఆర్య, అష్టైశ్వర్యములు, నవనిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు. కానీ
శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి. శివుని అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తపోవనానికి వెళ్ళాడు నందుడు. కేదారం వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి నందుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇంకా కావలసినదేముంది? ఎల్లవేళలా యందు నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నాడు. అతడి కోరిక మన్నించాడు శివుడు. దీర్ఘాయుష్మంతుడవై మాతో పాటు ఉండు అన్నాడు. తర్వాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిచి అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యమునిచ్చాడు. అప్పుడు మరుత్తులు సుకీర్తి అనే అతను తమ కుమార్తెతో నందీశ్వరుడికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో, నీవు నా భక్తుడవు, కార్యావసరముల యందు మంత్రివి, సందర్భం వచ్చినప్పుడు భృత్యుడివి, నా వాహనానివి, ముల్లోకాలను జయించగల బలపరాక్రమములు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు 5 తరాల వారు నా రుద్రగణాల్లో చేరగలరు అని దీవించాడు. ఈ రకంగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమై నందీశ్వరుడైనాడు అన్నాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో కాలభైరవుడు మరియు శరభ సాళువు వీరి గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.